ప్రజాస్వామిక వాదులారా అందరికీ నమస్కారం. రాయచోటి పట్టణ చరిత్రలోనే ఒక శుభదినం. ఒక మహానుభావునికి రాయచోటి ప్రజా సంఘాలు, రాయచోటి ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు, అలాగే ప్రజలు ఇచ్చిన గౌరవంగా ఇది భావిస్తున్నా. ఎందుకంటే భారతదేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత సమాజం అంతా ఒక్క వ్యక్తి గురించే చర్చిస్తుంది. ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ సృష్టికర్త. ఎందరో అభాగ్యులకు ఈరోజు భారతదేశంలో కూడుగుడ్డ దక్కుతుందంటే అది కేవలం ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, రాజ్యాంగంపై అవగాహనతో భారతదేశానికి ప్రపంచంలోనే ఒక పేరు, కీర్తిని తెచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 1,20,000 జనాభా కలిగిన రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. అయినా కూడా దీనికి అడుగు వేసిన ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే అంబేద్కర్ గారి స్ఫూర్తితో కేవలం విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాదు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన ఆశయాలు ముందుకు తీసుకొని పోయేదానికి తప్పకుండా ఆయనను చూసినప్పుడు, ఆయనను స్మరించుకున్నప్పుడు రోజుకు ఒకరన్నా ఆ పేదవాని కష్టాన్ని విని వాళ్ళకి సహాయం చేసేదానికి కూడా వాళ్ళకి మనసు రావాలని కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి కార్యక్రమాలు రాయచోట్లో నియోజకవర్గ పరిధిలో ఎప్పుడైనా ఏర్పాటు చేసేటప్పుడు కూడా మన ప్రభుత్వం అనుకొని మీరు మా దగ్గరికి రావచ్చు. ఈ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుంది. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే రేపు రాబోయే కాలంలో కూడా ప్రజల హృదయాల్లో చోటు ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా ఇందరూ మేధావుల మధ్య, మన ప్రజల మధ్య జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేయాలా, 10 మందికి సహాయపడాలా, అలాగే మన రాయచోటి నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.